ఎన్టీఆర్ జిల్లా పాత బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పరిశీలించిన పోలీసులు దొంగతనం విఫలమైందని తెలిపారు. ఎటువంటి ఆభరణాలు, నగదు పోలేదని వారు తెలిపారు. నందిగాము గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి గుడి పాత బస్టాండింగ్. అయితే తెల్లవారుజామున మామూలుగా 6ంటికి వచ్చి నేను మామూలు దండం పెట్టుకుంటా. అది ఇంకా ఈ టైంలో 6:30 7 అమ్మవారు దీపారాధన చేయడానికి వచ్చింది. వసతి అనుకుని వచ్చి తలుపు ఉంది గేటు. ఆ గేట్ చూసినాక నాకు డౌట్ వచ్చి మా ఓనరమ్మ గారిని పిలిచి చూపించారు. చూపించిన తర్వాత గోపి ఏం అడ్డుకోమాకు అన్నారు. అమ్మవారి దగ్గరికి అయ్యగారి దగ్గరికి వెళ్తే అమ్మ పాపని స్కూల్కి పంపించొస్తా గోపి అని చెప్పింది. వచ్చి ఈ లోపల అయ్యగారు రైతు గారు రాబట్టే రైతు గారికి చెప్తే ఆ సార్ వచ్చి ఇవన్నీ చూసి ఇట్లాగా మరి ఏం రాస్తున్నారు. అది జరిగింది. అదే అడిగే అమ్మవారిని అమ్మగారిని అయ్యగారు అమ్మగారిని అడిగితే ఇది ఉన్నాయి చూసి ఆ గవర్నమెంట్ నాకు అది రాబడలేదని అన్నారు.